హలో అండి, నేను చేసిన ఈరోజు రెసిపీ పుదీనా రైస్. చాలా టేస్టీ, అలాగే సింపుల్గా టిఫిన్ బాక్సెస్కి అయితే చాలా బాగుంటుంది. దీన్ని చేసుకున్న విధానం, నేనైతే ఫస్ట్ ఒక ఆయిల్ 3 టేబుల్ స్పూన్ తీసుకొని నేను పుదీనాని అలాగే ఆనియన్స్ వెల్లుల్లిపాయలు రెండు వేసుకొని నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రై చేసుకొని తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే 1 వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి 4 వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై కావాలి. అలాగే ఈ టైప్ అయితే ఆయిల్ అయితే పైకి రావాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మన ఇంట్లో గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా 1/4 టీ స్పూన్ చాలండి. 1/4 టీ స్పూన్ వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాతే ఆ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవాలి. మనము ముందుగా చేసి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో ఏమీ కానీ లేనప్పుడు వంట చేసుకోవడానికి ఇది మాత్రం అయితే చాలండి. నేను ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చింతపులుసు ముందుగా పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ అయితే వేసుకుంటాను నేను. మీరైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. చింతపులుసు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే అలాగే వేడి చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిగిలిన అన్నం అయితే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా టిఫిన్ బాక్సెస్ మాత్రం అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.